హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చాలా డేస్ అయినాక వచ్చాం కదా. అవునండి, కొంచెం బిజీ ఉండే, అందుకే అప్లోడ్ చేయలేదు. మళ్ళీ ఈరోజు మీకోసం ఒక చిన్న రెసిపీ. ఫస్ట్ మనం ఒక కప్పు బెల్లాన్ని ప్యాన్లోకి తీసుకోవాలి. అలానే ఒక కప్పు కొబ్బరిని బాగా తురిమి దాన్ని కూడా తీసుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా, తురిమిన కొబ్బరి. ఈ రెండు మిక్స్ చేసుకోండి. అందులోనే ఒక కప్పు వాటర్ పోయండి. డైరెక్ట్ బెల్లం కరిగిపోదు కదండి, అందుకే అందులో కొన్ని వాటర్ పోసి కరిగించుకోండి. బాగా ఈ మిశ్రమాన్ని కలపండి. ఇలా కలుపుతూ ఉండండి, ఉండలు కట్టకుండా ఉంటుంది. ఇది స్పెషల్ అండి, సూజీ రవ్వతో చేసిన స్వీట్. మేము మిన్ని తల్లి బర్త్డేకి చేసాము, చాలా బాగుంది. మీరు కూడా ఈరోజు ట్రై చేయండి. చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నా, బట్ ట్రై అయితే చేయండి. మేము చేసిన క్వాంటిటీకి మొత్తం ఒక 10-15 పీసెస్ అయితే వచ్చినాయి. ఈ క్వాంటిటీతో చేస్తే మీరు కూడా ఇంకెక్కువ కావాలి అంటే ఇంకెక్కువ క్వాంటిటీ అనేది తీసుకోవచ్చు. ఇలా చిక్కగా అవుతూ ఉంది. ఇది ఇంకా చిక్కగా అయ్యేదాకా ఉడికించుకోండి. మొత్తం ఇది స్టిక్గా కావాలి. మా మిన్ను తల్లి రావడం వల్ల మాకు అస్సలు టైం కుదరట్లేదండి వీడియోస్ అప్లోడ్ చేయడానికి. కొంచెం టైం పడుతుంది. వన్స్ తను కొంచెం పెద్దగా అయినాక ఈజీగా డైలీ అప్లోడ్ చేయొచ్చు వీడియోస్ అన్నీ. చూడండి, స్టిక్కీగా హల్వా లాగా అయ్యింది కదా, బాగుందండి. ఇట్లా డైరెక్ట్ కూడా ఇలా కూడా తినొచ్చు. ఇందులో కొన్ని కాజు కిస్మిస్ అవి యాడ్ చేసుకొని డ్రై ఫ్రూట్ లడ్డు లాగా ఉంటుంది. చూడండి, స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకోండి. కొంచెం సేపు అయ్యాక కొంచెం థిక్గా అనేది అవుతుంది. ఇది ఇలా అయ్యేదాకా మీరు మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉండండి. తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో 2 స్పూన్స్ ఆఫ్ కర్డ్ వేసుకోండి. అలాగే 2 స్పూన్స్ ఆఫ్ షుగర్ కూడా యాడ్ చేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్, ఒక కప్ సూజీ రవ్వ అంటే సన్న రవ్వ, ఇవి వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇందులో కొన్ని పాలు పోసుకోండి. కొన్ని ఒక కప్. సూజీ రవ్వ ఎంతైతే క్వాంటిటీలో తీసుకుంటున్నారో మిల్క్ కూడా అదే క్వాంటిటీ తీసుకోండి. బాగా మిక్స్ చేయండి. ఇందులో బేకింగ్ సోడా వేయండి, 1/2 టేబుల్ స్పూన్. బాగా మిక్స్ చేసి కొంచెం సేపు పక్కకు పెట్టినాక మనకనేది ఇలా ఉండాలి, రవ్వ లాగానే. ఇది హాఫ్ బాయిల్డ్ చేస్తామనుకోండి. ఇది తర్వాత ఒక గ్లాస్ తీసుకొని ఆ గ్లాస్లో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు వేసుకోండి. ఫస్ట్ మనం చేసాం కదా బెల్లం పచ్చి కొబ్బరి తురుము, దాంతో ఇలా ఒక స్టిక్ లాగా పెట్టుకోండి. ఇప్పుడు ఇందాక మనం రవ్వ వేసుకున్న దాంట్లో మిడిల్లో ఇది పెట్టండి. అంటే మనకి కట్ చేస్తుంటే ప్రతి లేయర్లో ఈ స్వీట్ చుట్టుపక్కల ఆ సూజీ రవ్వతో టేస్ట్ అనేది వస్తుంది. మేము గ్లాస్లో కొంచెమే వేసామని అనుకోకండి, అది బాగా బాయిల్ అయినాక గ్లాస్ నిండా అవుతుందని అలా వేసాం.
బాయిల్ కావడానికి ఒక 15 to 20 మినిట్స్ అయితే పడుతుంది. అప్పుడే వెంటనే తీయకండి, ఒక హాఫ్ అన్ అవర్ 1 hour అయినాక తీయండి, ఎందుకంటే అది వేడి వేడిగా ఉంటుంది కాబట్టి మనము ఈజీగా తీయలేము. వీడియోలో చూస్తున్నారు కదండి, నైఫ్ తీసుకొని చుట్టూ ఇట్లా చేయడం వల్ల మనకి ఈజీగా ఎలాంటి బ్రేక్ డౌన్స్ లేకుండా మనం చేసిన రెసిపీ నీట్గా వస్తుంది. మేము 2 గ్లాసెస్లో చేస్తాం. ఆ గ్లాస్ని ఇట్లా బోర్లా పెట్టి ట్యాప్ చేయండి. ట్యాప్ చేయడం వల్ల ఈజీగా పడిపోతుంది కిందికి. ఇప్పుడు మనం చేసిన దానికి కట్ చేసుకోండి, బనానాస్ లాగా ఉంటాయి. మధ్య ఎంత బాగుందో చూడండి. ఇలా మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి కమెంట్లో చెప్పండి మీరు చేసిన రెసిపీ ఎలా వచ్చిందో. చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చాయో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.